ఎన్డీఎస్ఏ బృందంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోయిన అంశాలను నిపుణుల కమిటీకి వివరించారు. ఎన్డీఎస్ఏ కమిటీకి పూర్తిగా సహకరిస్తామని, ప్రాథమిక నివేదిక వీలైనంత త్వరగా ఇవ్వాలని కమిటీని మంత్రి ఉత్తమ్ కోరారు. నివేదిక ఆధారంగా మరమ్మతులతో పాటు చర్చలు కూడా ఉంటాయని స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ బృందంతో మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోయిన అంశాలను నిపుణుల కమిటీకి వివరించారు. ఎన్డీఎస్ఏ బృందంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఎన్డీఎస్ఏ బృందంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఏదైతే మేడిగడ్డ కుంగుబాటు గురైందో దాంతో పాటుగా అన్నారం, సుందిల్లా బ్యారేజ్లు కూడా పరిశీలించాలని ఇక్కడ ప్రభుత్వం నేపథ్యంలో కేంద్ర జలశక్తి ఎన్డీఎస్ఏ నుంచి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఈ కమిటీ 5 సభ్యులతో ఉన్న కమిటీ మేడిగడ్డ, అన్నారం విజిట్ చేయనుంది. అయితే ఈరోజు దానికి సంబంధించినటువంటి వివరాలతో పాటు ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులు వారితో భేటీ కావడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు ఏదైతే మేడిగడ్డకు సంబంధించినటువంటి వివరాలు కూడా వారికి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే వారికి ఎవరైతే తెలంగాణ ఇరిగేషన్ యూనిట్స్ ఉన్నారో నాగేంద్ర వారికి సహకరిస్తారని కూడా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కమిటీ ఏదైతే ఎన్డీఎస్ఏ ఉందో ఈ బృందం 8న రేపు మేడిగడ్డ బ్యారేజ్ ను విజిట్ చేయనుంది. మేడిగడ్డ బ్యారేజ్ తో పాటు సుందిల్ బ్యారేజ్, అదేవిధంగా అన్నారం బ్యారేజ్ 3 బ్యారేజ్లు విజిట్ చేయనున్నారు. ఆ రామగుండంలో ఒకరోజు స్టే చేయనున్నారు. అయితే వీటికి సంబంధించి గ్రౌండ్ లెవెల్ లో మాత్రం పూర్తిగా వీరు ఎంక్వైరీ చేయడానికి పూర్తి సహకారం ఉంటుంది. ప్రభుత్వం తరఫున అధికారులు కూడా పూర్తిగా సహకరించాలని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించడం జరిగింది. ప్రభుత్వం కూడా అందుకు పూర్తిగా సహకరిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఎన్డీఎస్ఏ బృందం వీలైనంత తొందరగా దీనికి మరమ్మతులు సూచిస్తారా, లేకుంటే ప్రాజెక్టు పరిస్థితి ఏందనే త్వరగా తేల్చాలని కూడా ఆయన కోరడం జరిగింది. అయితే దీనికి ముఖ్యంగా బ్యారేజ్ల లేఅవుట్ ప్లానింగ్, ఫీజోమీటర్, టోపోగ్రఫిక్ సర్వే, నిర్మాణ స్థలాలకు సంబంధించి ఏదైతే ప్రత్యామ్నాయ అధ్యయన పునాదులకు సంబంధించి జియోలాజికల్, టెక్నికల్ వివరాలు, డ్రాయింగ్, ఇప్పటి వరకు గుర్తించిన ఏవైతే సమస్యలు ఉన్నాయో వర్షాకాలం ముందు తర్వాత చేసిన తనిఖీల నివేదిక కమిటీ ఇవన్నీ ఇప్పటికే ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ పర్యవేక్షణ నివేదికలు కూడా ఎన్డీఎస్ఏ బృందానికి ఈ రోజు సమర్పించడం జరిగింది. వాటిని కూడా కమిటీ పరిశీలించనుంది. ఈ నేపథ్యంలో గ్రౌండ్ లో కూడా వీటన్నిటిని క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఎందుకంటే క్వాలిటీ కంట్రోల్ అదేవిధంగా మిగతా ర్యాప్ట్ కొట్టుకుపోయిందో దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. ఎందుకంటే రిపేర్ చేస్తే మేడిగడ్డ ప్రాజెక్ట్ ఆగుతుందా లేదా అనేది ఆ నిపుణుల కమిటీ తేల్చాల్సి ఉంది. ఇప్పటికే ఆ కాపర్ డ్యామ్ కట్టి నీళ్లు ఇవ్వచ్చు అనేది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అడుగుతున్నప్పటికీ ఇటు కాంగ్రెస్ మాత్రం నిపుణుల కమిటీ సూచన మేరకే ఇస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం చెప్తుంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్డీఎస్ఏ బృందం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులను విజిట్ చేసిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.